టీటీడీ కొత్త ఈవోగా జె శ్యామలారావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఈవో బాధ్యతలు అప్పగించారు. తిరుమల సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామిని దర్శించుకున్నారు ఈవో శ్యామలారావు. ఆ తర్వాత నూతన ఈవో దంపతులకు అర్చకులు ఆశీర్వదించారు. జేఈఓలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్న ఈవో శ్యామలారావు తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపడతానని తెలిపారు. Sir. 1 second. Sir, 1 second, sir. టీటీడీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రావడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను డ్యూటీ ఈజ్ డివైన్ అని భావిస్తాను. అలాగే ఇక్కడ ఈవోగా పనిచేసే అవకాశం దేవుడి ఆశీస్సులు ఉంటే కానీ రాదు. ఆ దేవుడి ఆశీస్సులతో అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ టీటీడీకి ఈవోగా ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించిన అలాగే ఈ దేవాలయానికి అనుబంధంగా ఉన్న చాలా దేవాలయాలు టీటీడీ కింద ఉన్న దేవాలయాలు అన్నింటిలోని కూడా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఉండేలాగా చూసుకుంటాము. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా విత్ అకౌంటబిలిటీ చేస్తాము. అలాగే ఏ కార్యక్రమం చేసినా సరే ప్రొక్యూర్మెంట్స్ లో కానీ కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా కానీ చేసినా సరే అవన్నీ కూడా కరెక్ట్ గా జరిగేలాగా యాజ్ పర్ నామ్స్ జరిగేలాగా ట్రాన్స్పరెంట్ గా జరిగేలా చూస్తాము. అలాగే భక్తులకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా వాటి మీద దృష్టి పెడతాము. అలాగే వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సిన టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రొవైడ్ చేసిన ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా సరే ఈ దేవాలయానికి వస్తే వాళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితాంతం ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోయేలా ఉండాలి.